నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం మొదలై నిన్నటికి 1109 రోజులైందండి. ఈ రోజు 1110 రోజులు. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడితడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి తడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుడు. వీరి సంవాదామృతం జనులారమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఇవాళ 1110వ రోజు, అంటే ఇంకా 6 రోజులు మిగిలి ఉంది పూర్ణాహుతికి. మరి 1110వ రోజు అయినటువంటి ఈరోజు గీతా మహాత్మ్యంలో చివరి ఘట్టాలను తెలుసుకుంటూ 2024లో పాల్గొన పౌర్ణమికి పూర్తిగా వస్తున్నటువంటి శ్రీమద్ భగవద్గీత మహాయజ్ఞంలో ఈరోజు కృష్ణదేశికేంద్రులు
తన పద్యాలను పూర్తి చేసినటువంటి ఆ యొక్క ఫలశ్రుతిని, తర్వాత ఆయన పద్యాలు పూర్తి చేసినటువంటి కాలాతీతంలో లేని కాలాన్ని సూచన చేసేటటువంటి కంద పద్యాలైన 253, 54 పద్యాలతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కంద పద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కంద పద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? ఈ చెప్పిన గురు బోధను తా చెవినిడి బయలుగాంచి తనలేమి నిజంబై చనియ శిష్యుడప్పుడు లేచెను గురుడవల మాట లేదా మీదన్ శరధికరి తురగసితకర పరిమితమైనట్టి శాలివాహన శకమందు రచిస్తి మాఘ పౌర్ణిమ వరకు ఇవి దుందుబియనేటి వత్సరమపుడు. ఇక్కడ నేడు అంటే శ్రీమద్ భగవద్గీత మహాత్మ్యం పూర్ణాహుతికి 6 రోజుల ముందుగా కృష్ణదేశికేంద్రులు తన పద్యాల పరంపర పూర్తయిన కాల నిర్ణయాన్ని తెలియజేస్తున్నారు. అయితే పద్యాల్లో ఉండేటువంటిది కాలాతీతమైనటువంటి విషయం అండి. కాలాతీతమైన అచల పరిపూర్ణాన్ని తెలియజేసేటప్పుడు కాలాన్ని నిజానికి తెలియజేయకూడదు. అయితే దీనికి ఒక కండిషన్ ఉందన్నమాట. అదేంటంటే ప్రారంభంలో శిష్యులకి జనన మరణాల భ్రాంతి ఉన్నందున సంకల్పాన్ని ఆయా సంవత్సరాల పేర్లతో చెబుతారు. మీకు మరో రహస్యం చెబుతానండి. సద్గురు పూజలో, వార్షిక పూజల్లో చేసేటువంటి పూజలో ఏం చేస్తారంటే పూజా విధానం ఎప్పుడైనా సంకల్పం విన్నారా? లేదు గురుగారు, లేదు. ఓకే. ఇప్పుడు అచల గురు పరంపరలో పూజా విధానంలో సంకల్పం ఎలా చదువుతారంటే బ్రహ్మానందనామ సంవత్సరే తుర్యాతీత ఆయనే అని చదువుతారు. బ్రహ్మానంద నామ సంవత్సరం, ప్రభవ విభవ శుక్ల ప్రమోదోతలో ఇది శోభకృత నామ సంవత్సరం జరుగుతా ఉండేది అని గురు పూజకు సంకల్పం ఏంటి చెప్తారంటే బ్రహ్మానంద నామ సంవత్సరం తుర్యాతీతాయనం కేవలాత్మ పక్షం శూన్యమాసం. అది అక్కడ చెప్పేటి శూన్యమాసం. అదే చెప్పేది. అది ఉపదేశమైనటువంటి వారికి, ఆ రహస్యం బోధపడిన వారికే అందులోని మర్మం ఎరుక. అది మీరు ఇంతవరకు వినలేదంటున్నారు. మరి అయితే ఈ రోజు అది నా దగ్గర కృష్ణప్రభు మీరు వినలేదు కాబట్టి మళ్ళీ పలికిస్తున్నారు. ఈ రోజుకి బోధ సంపూర్ణమైంది అని చెప్పడం కృష్ణప్రభు ముందు పద్యం తీసుకోండి. 253, 54 వారండి ఈ రోజు అంటే. ముందు పద్యం తీసుకోండి. కొడుకు నాగేశ్వరరావు 253వ పద్యం ఏం చెప్తుందంటే గురు శిష్య రహితమైందండి. ఈ చెప్పిన గురు బోధను ఆచి వినిడి బయలుగాంచి తనలేమి నిజంబై. తనలేమి నిజమైంది. కావూరి నాగేశ్వర ప్రసాద్ గాని, పూజారి వెంకటేశం గాని ప్రత్యేకంగా ఉనికి లేదని నిజమైంది. ప్రత్యక్ష ప్రమాణం ఇది. తన్నియే ఎవరు చన్నారు? ఇప్పుడు శిష్యుడుగా ఉన్నవాడు ఇంక లేదు. శిష్యుడుగా ఉన్నవాడు ఎప్పుడు లేదో నిన్న సహజమూర్తి మణి కూడా ఇదే మాట అన్నారు నిన్న ఫోన్ చేసి. శిష్యుడుగా ఎప్పుడు లేదో
అప్పుడు నీకు మరి గురువు ఉన్నాడని గుర్తించేవాడు కూడా లేడు. కనుక అప్పుడు మిగిలిండేటువంటి సద్గురువు మళ్ళీ నీకంటే వేరు కాదు. ఇక్కడ చాలా మంది సిడిముడి పడుతుంటారండి, చాలా. అవును, కన్ఫ్యూజ్ అవుతుంటారు. అవును గురుగారు. మీరు చాలా సార్లు చెప్పారు నాకు కన్ఫ్యూజన్ గా ఉందండి, నాకు కన్ఫ్యూజన్ గా ఉందండి. అప్పుడు నేను వెంటనే సూచన చేస్తుంటాను, నాగేశ్వర ప్రసాద్ కి మాత్రమే కన్ఫ్యూజన్, మీకు కాదని చెప్తుంటాను. నాకే కాదు, చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది. ఇంతమంది లేరండి. చూడండి, ఈ చెప్పిన గురు బోధను తా చెవినిడి, తాను నేను తేడా తెలియకపోతే మరి పరిపూర్ణ ప్రబోధలు వచ్చిన వాళ్ళంతా అన్యాయం అయిపోతారు. గుర్తుపెట్టుకోండి. అదే గురుగారు. భ్రాంతిరహిత శ్లోకాలని అనువాదం చేశాను చూడండి, దాని పైన నేను ఎవరు టైటిల్ పెట్టాను, అందులో నేను సమాధానం చెప్పుకున్నాను. అది పూజారి వెంకటేశ్వరుని కాదు అర్థం. దీక్షితుల వారు ఏ ఉద్దేశంతో శ్లోకాలు రాశారో ఆ ఉద్దేశంతో అక్కడ ఆన్సర్ వచ్చేసింది. అట్లా అది లెక్క. అదంత పెద్ద విషయం కాదు. మరి తెలుసుకోకపోతే చాలా పెద్ద విషయం. మరి గమనించండి, ఈ చెప్పిన గురు బోధను తా చెవినిడి అంటే విన్నటువంటి శిష్యుడు బయలుగాంచి తనలేమి నిజంబై చనియే. బయలుగాంచి అంటే ఉన్న అచల పరిపూర్ణం అతనికి ప్రత్యక్షమైంది, అపరోక్షమైంది. మరి చనియే అంటే అర్థం ఏంటి ఇక్కడ? చనియే లేకుండా పోయాడు. అంతే అంతే, లేకుండా పోయినాడు. ఎక్కడికి ముందుంటే కదా ఎక్కడికైనా పోయేదే. ఇదే ప్రశ్న. దీపపు వెలుగులోన చీకటికి చోటు లేనట్లుగానే. చూసుకోండి, దీపపు వెలుగులోన చీకటికి చోటు లేనట్లుగానే తనలేమి నిజంబైన శిష్యుడు తనకు చోటెక్కడుంది. చూడు, గేయం తయారైపోయి అప్పటికప్పుడే. మరి ఆ వాళ్ళ గురుడు లేచెను, ఆ మీద మాట లేదు. మరి ఇక్కడికి అది పూర్తయింది. ఆ బోధ పూర్తిగా శిష్యునికి గురువు ఏం చెప్పాడో, గురువుకి శిష్యుడు ఏం చెప్పాడు అనేది వాళ్ళిద్దరి మధ్య మాత్రమే అది తెలిసి వాళ్ళిద్దరు రహితమైనారు. ఉండేది ఎప్పుడు ఉంది. అది మొదటి నేను పురుషోత్తముడు. దీన్ని మొదట చూసిన వాడు ఎవరు, చివరి చూసిన వాడు ఎవరు అనే ప్రశ్నే రాదు. అది మాత్రమే ఉంది, అందులో మన ఇద్దరు లేదు. అప్పుడు చూడు, ఆరూఢాతీతుడైనందువల్ల అతను కావూరి నాగేశ్వర ప్రసాద్ గా ఇంకా చెల్లదు, ఇంకా చెల్లని నాణ్యం అది. కానీ వాళ్ళు చాలా క్లియర్ గా ఉంది గురుగారు. ఎట్లాగంటే గురుపుత్రుడైన శిష్యుడు అక్కడ పోయాడంటే మీరు తగ్గ చెప్పారు. చీకటి సూర్యుడు రాగానే చీకటి అలా పోయిందా, అలా పోయింది, లేకుండా పోయింది. అంతే. అదే మీకు దీపపు, మళ్ళీ సూర్యుడు అంటే కూడా చాలా దూరం పోతారు. అవును, కానీ అందుకని ఇంకా దగ్గరగా వస్తాం. దీపపు వెలుగులోన చీకటికి చోటు లేనట్లుగానే. నాగేశ్వర ప్రసాద్ ప్లేస్ ఉండదండి. అవును, కాబట్టి కర్పూరం ఉన్నంత వరకు నిప్పు కూడా ఉంటది. కర్పూరం అయిపోయినాక మళ్ళీ నిప్పు కూడా ఉనికి ఉండదాడా? అవును. కర్పూరం శిష్యుడు. అవును, కర్పూరము. అవును, నిప్పు దృష్టాంతం అండి. అవును, కర్పూరం శిష్యుడు, నిప్పు గురువు. మరి ఈ రెండు కలిసి వెలిగిన తర్వాత మరి కర్పూరం అయ్యేంత వరకు నిప్పు కూడా వెలుగుతుంది. కర్పూరం అయిపోయిన తర్వాత మరి నిప్పు కూడా ఆడ ప్లేస్ ఉండదు. బాగుందండి. దీన్నే అక్కడ ప్రారంభంలో నువ్వు మేల్కొని నన్ను మేల్కొల్పనింది. అంటే నువ్వు సద్గురుమూర్తిగా నువ్వు మేల్కొంటే నన్ను మేల్కొల్పే అవసరం రాదు. నీలో ఉండే అబద్ధపు నన్ను మేల్కొలిపితే నువ్వే నిజమైన మొదటి నేను నాయన. మళ్ళీ నాకేడ ప్లేస్ ఉందాడా ఈ సూచన. మిగిలింది ఫలానాది అని చెప్పేదానికి అస్తి నాస్తి ఇది కో వేద నిర్ణయో నాస్తి సర్వదా సూత్రం. ఇంకా అవతల మాట్లేదు కదండి. ఇక్కడితో గ్రంథ సమాప్తి చేసినట్లు లెక్క. ఇంకుండే 6 రోజులు కూడా దానికి సంబంధించిన విషయాలని చెబుతారు అంతే. ఇక్కడితో గ్రంథ సమాప్తి. అందుకనే మీకు ఇక్కడ నేను కూడా చెప్పాను మీకు ఏమనంటే, ఈ యొక్క పౌష్య పౌర్ణమి నాడు ప్రారంభమైంది ఇది.
దేనికి ఈ కృష్ణ ప్రభువుల కంద పద్యానికి ఉండే కనెక్షన్ కూడా మనకి ఇప్పుడు అర్థమవుతుందండి. ఇప్పుడు మాసాలు వరుసగా 3 ఉంటాయి. ఏంటంటే పుష్యము, మాఘము, పాల్గొనము, ఈ 3 మాసాలు ఉన్నాయి కదండి. పుష్యము, మాఘము, పాల్గొనము. పౌష్య పౌర్ణమికి 2021లో జ్ఞానయజ్ఞం ప్రారంభమైంది. మాఘ పౌర్ణమికి కృష్ణప్రభువుల కంద పద్యాల రచన పూర్తయినట్టుంది. పాల్గొన పౌర్ణమికి జ్ఞానయజ్ఞం పూర్ణాహుతిగా వస్తుంది. అంటే అలా సెట్ అయింది. మళ్ళీ నేను చేయగలిగి ఇవన్నీ కూడా కాలంలో లేనిదే, కాలాతీతంలో కాలం లేనిదండి. అయినప్పటికీ ఎప్పుడు ఇది చెప్పబడింది అంటే, భగవద్గీత ఎప్పుడు చెప్పబడింది అంటే దానికి ఒక టైం చెప్తారు. ఎప్పుడు అంటే సంజయుడు ధృతరాష్ట్రునికి భగవద్గీత చెప్పడం ప్రారంభించిన రోజుని గీతా జయంతిగా జరుపుకుంటాం. అది కాలంలో ఒక అలవాటు కోసం, వ్యవహారం కోసం మాత్రమే. కానీ గీతా జ్ఞానం కాలాతీతం. మొదటి ఆర్టికల్ రాశాను చూడండి, భగవద్గీత కాలాతీతం అని రాసింది చూడండి, అందులో రాశాను విషయం. భగవద్గీతలోని విషయం గాని, కృష్ణ ప్రభువులు చెప్పిన విషయాలు గాని కాలానికి సంబంధించినటువంటి దాన్ని చెప్పి, కాలాతీతమైన దాన్ని చెప్పి కాల లేమిని సూచన చేస్తుంది. అందుకనే అక్కడ మనకు తనలే నిజంబై చనియే శిష్యుడు. ఇంకా శిష్యుడు పోయినాక మళ్ళీ గురువుకి ఉనికి ఉంది, గురువు శిష్యులు ఇద్దరికి ఉనికి లేదండి. ఇప్పుడు మరి కృష్ణ ప్రభువు రాసినటువంటి ఈ యొక్క 261 పద్యాలకు కాల నిర్ణయం అండి. కాలాతీతంలో కాల నిర్ణయం వ్యవహారం కోసమేనని గ్రహించాలి. చాలా ఇంపార్టెంట్. లేఖనే జరుగుతున్నా అని మాట్లాడుకుంటా నేను. దాని సూచన కూడా ఇప్పుడు ఇక్కడ అర్థమై ఉండాలి. చూడండి, ఇప్పుడు కాల నిర్ణయం అండి. నెక్స్ట్ 254 తీసుకోండి. కాలాతీతంలో లేని కాల నిర్ణయం. ఎరధికరి తురగసితకర పరిమితమైనట్టి శాలి వాహన శకమందు రచయిస్తి మాఘ పౌర్ణమి వరకి విదుందు ధియనేటి వత్సరమపుడు. శోభకృతనామ సంవత్సరం ఇది. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, ఇటువంటి 60 సంవత్సరాల్లో ఏదో ఒక సంవత్సరంలోనే ఈ యొక్క రచనలు అన్ని కూడా చేయబడతాయి. దాన్ని ఆయన చెప్తున్నారు. అంకానాం వామనోగతి అనే ఒక సూత్రం ఉందండి. అంటే ఎప్పుడు కూడా సంస్కృతంలో అంకెలు ఎనికి లెక్క పెట్టాలండి. సంస్కృత భాషలో అంకెలు గురుగారు సంస్కృత భాషలో అంకెలు రివర్స్ లెక్క పెడతారు. మామూలుగా రివర్స్ లెక్క పెడతారు. నీకు అది ఉదాహరణ చెప్తాను. ఏకాదశ అంటే ఎన్ని? ఏకాదశ అంటే 11. ముందు ఏకా చెప్పిన మళ్ళీ 10 మాట్లాడేది 11. తెలుగులో 11 అని 10 ముందు మాట్లాడతాం. అవును. సంస్కృతంలో చెప్పేదానికి ఎలా అంటారు? దశ ఏక అనేది లే, ఏకాదశి అంటాం. ఇప్పుడే కదా చెప్పాను. ఏకాదశి అంటాం. అంతేలేండి. ఏకాదశ అంటే 1, 10 అని అర్థం. కానీ అర్థం ఏంది? 11 అని అర్థం. రైట్. సారీ, నేను అర్థం చేసుకోండి. ఓకే, కరెక్ట్. క్లియరా? క్లియర్ అండి. క్లియర్. అట్లా రివర్స్ చెబుతున్నారండి. రాసుకోండి. శరధి అంటే 4 సముద్రాలు అని అర్థం అట. శరధి. కరి అంటే ఏనుగు అని అర్థం అట. తురగము అంటే గుర్రం. తురగము అంటే గుర్రం. సితకర అంటే చంద్రుడు. ఇప్పుడు రివర్స్ రావాలి. శరధి అంటే 4 వేసుకోవాలి. శరధి అంటే 4. దానికి 4 ముందర కరి అంటే ఏనుగు అంటే 8 వేయాలి. కరి 8. మళ్ళీ తురగము అంటే దాని ముందు 7 వేయాలి. సితకర అంటే చంద్రుడు, ఒకటే చంద్రుడు మనందరికి, దానికి ముందర 1 వేయాలి. ఇప్పుడు లెక్కేస్తే ఎంత అయింది? 1784 శక సంవత్సరానికి సరైనటువంటి అని అర్థం. 1784 అంకెలు ఆ పక్క నుంచి ఈ పక్క రాసినాడు ఆయన పద్యాన్ని. 4, 8, 7, 1 అండి. దీన్ని ఇక్కడి నుంచి చదువుకోండి, సరిపోతుంది. అది అర్థం. 17
1784 1784 శాలివాహన శక సంవత్సరంలో. కానీ అంకెలు ఎట్లా నిర్ణయించారు గురువు? అంటే అదే పట్టుకుంటున్నాము. ఏం లేదండి, ఇంతకు ముందే చెప్పాను మీకు, సంస్కృతంలో అక్షరాలని అంకెలు ఆ పక్క నుంచి ఈ పక్క మాట్లాడతామని చెప్పలే మీకు నేను. అలా దాని గురించి అది కరెక్టే నేను చెప్పింది. తురగం 7 కరి 8 అనేది అట్లా ఎలా మనం ఏముందండి, సముద్రాలు 4 అనేదా? ఓహో 4 వైపులా సముద్రాలు ఉంది అని అర్థం అండి. 4 సముద్రాలు అంటే. ఓకే. కరి అంటే ఏనుగు కదా, అష్టదిగ్గజాలు అంటారు కదా. అష్టదిగ్గజాలు. అబ్బా. తురగము అంటే సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. 7 గుర్రాలు, సప్తధాతు 7 గుర్రాలు అని చెప్తారు కదా. కరెక్ట్. అంతేనండి, ఇంకేం లేదు. బాగుందండి, చాలా క్లియర్ గా ఉంది. ఇది ఇంతవరకు ఎవరు బహుశా చెప్పుకుంటారేమో ఎవరికి. మీ భాష అంతే, అది ఇంకేం లేదు. ఏదన్నా కానీ ఇది ఈ సూక్ష్మం ఎవరు తెలుసు చాలా మంది తెలియదు. దానికి సముద్రాలు అంటే 4 అంటారు. కరి అనే పదానికి ఏనుగు అంటే అష్టదిగ్గజాలు, అష్టమదాలు నన్ను గట్టిగా పట్టే ఏనుగులాగా గట్టిగా పట్టుకునేది అని అర్థం. ఇంకా తురగం అంటే గుర్రం. సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. 7 గుర్రాల రథమెక్కి ప్రతిరోజు సూర్యుడు ప్రయాణం చేస్తాడు అంటారు. ఆడ 7 గుర్రాలు లేవు, ఆడ రథము లేదు. ఏకచక్రధరం దేవం. ఎన్ని చక్రాలు ఉండేది దానికి? ఏకచక్రం. ఒక చక్రానికి 7 గుర్రాలు ఏంటికే? అంటే సప్తధాతువులతో కూడినటువంటి ఈ శరీరంలో జనన మరణ చక్రంలో తిరుగుతా ఉందని అర్థం. అది సప్తధాతువులతో కూడినటువంటి. ఓకే. హితకర పదానికి చంద్రుడు మాత్రం ఒకడే, 4-5 మంది చెప్పలేదు, ఎక్కడ ఒకడే చంద్రుడిని చెప్పారు. ఇది చాలా బాగుంది. ఓకే, సప్తధాతువులతో కూడినట్లు. ఓకే. ఇప్పుడు మళ్ళీ రివర్స్ చెప్తా మీకు. చంద్రుడు 1 అండి, గుర్రాలు 7 అండి. అవును. మరి ఏనుగులు 8 అండి, అష్టదిగ్గజాలు అంటారు, అష్టమదాలు అంటారు. అవును అవును. మరి 4 సముద్రాలని. ఇప్పుడు సరిపోయింది 1784 తిరుక్కుని చదివితే. మళ్ళీ చెప్తాను చూడండి. ఆ శాలివాహన శక సంవత్సరం 1784 అంటే క్రీస్తు శకము 1862వ సంవత్సరము అని అర్థం. దాని ప్రకారం లెక్క అది. రాసుకోండి. క్రీస్తు శకము 1862వ సంవత్సరము దుందుబి అనే తెలుగు నామ సంవత్సరంలో మాఘ శుద్ధ పౌర్ణమి రోజుకి ఈ కంద పద్యాలు 261 కూడా పూర్తయిపోయినాయి. క్లియరా? అంటే ఇది కృష్ణ ప్రభువులు రాసేటప్పుడే నోట్స్ లో రాసి పెట్టేసిపోయిన దాన్ని వాళ్ళు ప్రింట్ వేసేటప్పుడు దాన్ని లెక్కేసి కరెక్ట్ గా రాశారు అనుకుంటే. కాబట్టి ఆయన 292 కందార్థ దరువుల్ని శోభకృతనామ సంవత్సరంలో పూర్తి చేశారు. 261 కంద పద్యాలని 1862 క్రీస్తు శకము దుందుబి నామ సంవత్సరం మాఘం శుక్ల పౌర్ణమికి పూర్తి చేశారు. పౌర్ణమి అంటే పంచదశి. అది ఈరోజు దశమి అండి. ఈరోజు దశమి. ఈరోజు తిథి లెక్కేస్తే మనము శ్రీ శోభకృత నామ సంవత్సరం 2024వ సంవత్సరం శోభకృత నామ సంవత్సరం పాల్గొన శుక్ల దశమి. ఇవాళ దశమి, రేపు ఏకాదశి, మళ్ళీ ద్వాదశి, మళ్ళీ త్రయోదశి, చతుర్దశి, పంచదశి అంటే పౌర్ణమి. పౌర్ణమి రోజుకి మన భగవద్గీత జ్ఞాన యజ్ఞం పూర్ణాహుతి గావించబడుతుంది. కాబట్టి ఈ విధంగా మరి ఆయన కాల నిర్ణయానికి ఈ యొక్క భగవద్గీత మరి జ్ఞానయజ్ఞం సమాప్తం కావడానికి ఇది మనం అంతా ప్రయత్నం చేయలేదండి. ఇదంతా అదే అది చెప్తున్నా కదా, అది జరిగేది జరగక మానదు. అది జరగనేది నువ్వు ఎంత ప్రయత్నించినా జరగదు. దీని ప్రకారం మాఘమాసంలో పౌర్ణమికి కందపద్యాలు పూర్తయినాయి. పౌష్య పౌర్ణమికి జ్ఞానయజ్ఞం ప్రారంభమైంది. పాల్గొన పౌర్ణమికి అంటే ఇంకా రానున్న పౌర్ణమికి సోమవారం రోజుకి, ఇప్పుడు ఇంకా 5 రోజులకి మరి భగవద్గీత జ్ఞానయజ్ఞం పూర్ణాహుతి గావించబడుతుంది. ఈ సందర్భంలో మనం శ్రీమద్ భగవద్గీతలో కూడా ఇదేలాగా మరి
గీతా మహాత్మ్య ముగింపును తెలుసుకుంటున్నాము అంటే ఇదంతా మన చేతిలో ఏముంది చెప్పండి. సద్గురువు ఏం పలికిస్తే అది పలుకుతుంటామని. ఈ యొక్క కాల నిర్ణయాన్ని, కాలాతీతంలోని లేని కాల నిర్ణయాన్ని వ్యవహారం కొరకు లేఖనే చెప్పినటువంటి కృష్ణదేశికేంద్రులకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, జ్ఞాన యజ్ఞం రెండవ భాగం 1110. ఈరోజు నిన్న ఎంతవరకు అయిందంటే, ఇది కూడా నిన్న కూడా ఇదే విషయమే జరుగుతుంది. మూల గ్రంథం సంస్కృతంలో వేదవ్యాసుడు రాశారండి. దాన్ని ఇంగ్లీషులో మాథ్యూ ఆర్నాల్డ్ ద సాంగ్ సెలెస్టియల్ అని రాశారండి. అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ లో. ఇంగ్లీష్ ఆయన రాసుకోవాలా, మనం పోయి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయకూడదు. చాలా ఇంపార్టెంట్. జ్ఞానదేవ్, జ్ఞానేశ్వరి 21 సంవత్సరాల వయసులోనే జగద్గురు ఆదిశంకరులు జీవించిన దానికంటే ఇంకా తక్కువ కాలంలోనే 21 సంవత్సరాలకే వ్యాస మహర్షి శబ్దాలపైన పరిపూర్ణమైనటువంటి ధ్యానం ఉంచి ఆయన అదే గ్రంథాన్ని మరాఠీ భాషలో రాశారు. దాని పేరు ఓవీలు. ఆ ఛందస్సు పేరు ఓవి ఛందస్సు. ఇది మరాఠీలో ఉంటుందంట. అది ఓవి ఛందస్సు. అది చూశాను గురుగారు. అదే దాన్ని పూజారి వెంకటేశము గేయ ఛందస్సు, మాత్రా ఛందస్సులో, గేయ ఛందస్సులో తీసుకొని సింపుల్ గా సమాజంలో ఉండేటువంటి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి లాలిపాటల ట్యూన్ లో భగవద్గీత, ఉత్తరగీత, గర్భగీతలతో సహా అనువాదం చేశాడు జ్ఞానయజ్ఞ కాలంలోనే. ఈ యొక్క 3 సంవత్సరాల్లోనే ప్రారంభంలో రచన పూర్తి చేసుకుని దీనిలోకి దిగాడు అని. మరి వ్యాసాది మహర్షుల యొక్క జ్ఞానం కూడా భ్రమించిపోయేటువంటి ఈ కాలంలో ఈ అల్పమతి అయినటువంటి పూజారి వెంకటేశము మరి కొంచెం వాచాలత చూపాడండి. అంటే అర్థం ఏంటంటే, కొద్దిగా పదాలని తన గుట్టులోకి తీసుకుని కొద్దిగా ప్రయత్నాలు చేశాడండి. ఆ మాత్రం వాడికి కూడా సొంతం ఉందని వాడు భావిస్తున్నాడు. ఎందుకంటే నన్నయ్య, తిక్కన వీళ్ళంతా తెలుగులో భారతాన్ని రాశారు కదా. మరి మాథ్యూ ఆర్నాల్డ్ అనేటువంటి మహానుభావుడు ద సాంగ్ సెలెస్టియని, భగవద్గీత అని దివ్య గీతములు అని ఇంగ్లీష్ లో రాశాడు కదా. మరి జ్ఞానేశ్వరి ఓవి అనే ఛందస్సులో దీన్ని స్పష్టంగా మరాఠీ భాషలో రాసేశారు కదా. మరి పూజారి వెంకటేశం కూడా తన ప్రయత్నం చేత దీన్ని మాత్రా ఛందస్సులో మరి పాంచజన్యం అని పేరు రాశాడండి. కానీ ఈ గీతేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మ నిష్కపటుడు. ఆయన మరి మరి వ్యాస భగవానుడు సాక్షాత్తు వ్యాసుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశారండి, ఇదేనండి ఇంకా ఇదే జరుగుతా ఉంది. మరి వ్యాస భగవానుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన ఇంగ్లీష్ లో రాసినటువంటి మాథ్యూ ఆర్నాల్డ్ ని ఏ విధంగా ఆదరించాడో, మరి ఓవి ఛందస్సులో రాసినటువంటి జ్ఞానదేవుడిని ఏ విధంగా ఆదరించాడో నన్ను కూడా అదే విధంగా ఆదరిస్తాడు కదండి గురుదేవుడు. నన్ను ఏమైనా పక్కన పెడతాడు అనుకున్నారా? నన్ను కూడా అదే విధంగా ఆదరిస్తాడు కదండి. ఎందుకంటే నేను ఇంకా పైకి తీయండి. పులుపు నాగేశ్వరరావు ఇదంతా ఎప్పుడు అయిపోయింది, ఇంకా పైకి ఇవంతా ఎప్పుడు అయిపోయింది. నిన్న అయిపోయింది ఇవన్నీ. నిన్న అయ్యగారు లేరు కాబట్టి ఇంకా తీయాలి. ఇంకా ధ్యానము ఇది ఓవి చూడండి. ఓవి ఇక్కడ నుంచి ఇంకా పైకి తీయండి. ఓవి అనే ఒక విశేష ఛందస్సు కూడా భ్రమించుకున్న ఇది. కానీ ఈ గీతేశ్వరుడు అయితే నిష్కపటుడండి. ఆయన వ్యాస వచనములు చూసుకోండి. వ్యాస వచనములు అనేటువంటి ఆ యొక్క పూలమాల ధరించినప్పుడు నా యొక్క ఈ పూజారి వెంకటేశం యొక్క స్వల్పమైనటువంటి మాటలను కూడా ఆయన ఏం కాదనడండి. దుర్వార దళములను కూడా కాదనడు. అంటే ఇప్పుడు నా మాట అంటే నా గొంతు గాని నా మాట గాని చాలా మందికి ఇబ్బంది కలిగించి ఉండొచ్చు. కానీ క్షీరసాగర తటం పైన దప్పికి తీర్చుకునేదానికి ఏనుగులు వస్తాయండి. అంత పెద్ద ఏనుగు వచ్చినప్పుడు దాని మీద వాలేటువంటి దోమలకు కూడా అక్కడ స్వతంత్రం ఉంటుంది కదండి. అవును, ఆ దోమలను ఎవరు కాదంటారు కదా. దాన్ని ఎవరు అవాయిడ్ చేయలేరు. అదే విధంగా ఇంతమంది మహానుభావులు జ్ఞానాన్ని తెలియజేసినటువంటి గురు పరంపరలో ఈ పూజారి వెంకటేశం కూడా గుళ్ళో పూజారి లాగా ఇతనికి కూడా అవకాశం ఉండకుండా ఉండదు కదండి.
అవును. మరి నన్ను మాత్రం మిగతా వాళ్ళతో కూడా సమానంగా మీరు కూడా చూడాలి కదండి. అవును. మరో చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు సరిగ్గా రెక్కలు రాని నాలాంటి పక్షి పిల్ల అలసిపోయేదానికి అవకాశం ఉంది, లేదనట్లేదు. రోజు గంటే చెప్తున్నా, గొంతు రాసిపోతా ఉంది, అవేం కాదనట్లేదు. అయినప్పటికీ మరి గద్దలాగా ఆకాశం ఎగరకపోతే కూడా ఆ పక్షి పిల్ల ఇటు అటు గంతులు వేయగలదు కదండి దాని సంతోషంగా. అట్లా మరి ఈ పూజారి వెంకటేశాన్ని కూడా ఇంతమంది ప్రతిరోజు ఆదరిస్తూ మరి ఎంతో ఉత్సాహంగా నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రతి ప్రత్యక్ష శ్రోతకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి. మరో పోలిక, అదే ఆకాశంలో గరుత్మంతుడు కూడా అతి వేగంగా ఎగురుతా ఉంటాడు. గురు పరంపరలో ఎంతో మంది ఊర్ల మీద వెళ్ళి ఎంతో మందిని, మీరు చాలా మంది గురువులు చాలా మంది శిష్యుల్ని ఉద్ధరిస్తూ ఉండొచ్చు గాక, కానీ భూమి పైన ఆ రాజహంసలు కూడా అతి సుందరంగా కనీసం ఇట్టాట 2 నడకలన్నా వేస్తాయి కదండి. ఎవరైనా తమ వికారపు నడకతో దానిపైన నడవరాదంటారా? ఇప్పుడు ఎంత భూమి అయినప్పటికీ ఆవిడ కూడా మనిషే కదండి. భూమి ఏమైనా వద్దంటుందా? నువ్వు అందంగా లేదు, నువ్వు నా మీద నడవద్దని భూమి చెబుతుందా? అంతటి అపారమైనటువంటి మరి దయ కృప కలిగినటువంటి కృపా సముద్రులైనటువంటి ప్రత్యక్ష స్వరూపమైనటువంటి సద్గురుమూర్తి నన్నేమి అచల సిద్ధాంతంలో కాదనడు కదండి. నెక్స్ట్, ఇప్పుడు తన పరిమాణాన్ని అనుసరించి గంగాళము అంటే అండ ఎంతో జలాన్ని తన పొట్టలో నింపుకోవచ్చండి. కానీ నా దగ్గర గంగాళం లేకపోయినా కాబట్టి నా దగ్గర దోసిలి ఉంది కదండి. దోసిల్లోనే నీళ్ళు తీసుకోకూడదని సముద్రం నన్ను నెట్టేస్తుందా? కాబట్టి గంగాళాన్ని బట్టి నీళ్లు కాదు, దాహాన్ని బట్టి నీళ్లు కదండి. అంతేనా? బాగుంది. నెక్స్ట్, దీపపు సెమ్మె చాలా విశాలంగా ఉన్నంత మాత్రాన ఎక్కువ వెలుతురు వచ్చేస్తుందా? లేదు. దీపపు సెమ్మె అంటే దీపాన్ని పెట్టే దిమ్మె. అవునండి. అందుకని నేను ఎక్కువ ఊర్లు తిరిగినంత మాత్రం ఎక్కువ జ్ఞానం అంతమందికి అందించేస్తాననేది భ్రమ. నేను ఎక్కడైనా రమణ మహర్షి ఇంచి కదలలేదు ఉండే ఊర్లో నుంచి. రాష్ట్రపతి వస్తే కూడా అతను మరి మామూలుగా మిగతా వాళ్ళని చూసినట్టే చూసినాడు. వచ్చి నా కార్లో కూర్చోబోయే అంటే గోసి కట్టుకున్నట్టే పోయి కూర్చున్నాడు ఆయన. అంత మాత్రం చేత వారిని మహర్షి అనేటువంటి గౌరవం ఏమైనా తగ్గుతుంది ఆయనకి? కాబట్టి దీపపు సెమ్మె చాలా విశాలంగా ఉన్నంత మాత్రాన దాని ప్రకాశం ఎక్కువగా ఉండదేడా? అదే నేను ప్రతిరోజు వెలిగించేటువంటి, నేను ముట్టించేటువంటి చిన్న దీపంలో కూడా నేను గురువు గారిని చూడగలుగుతాను. దీపపు వత్తి ఎందుకు కూడా దాని యొక్క పరిమితిని అనుసరించి ప్రకాశం ఉంటుందా ఉండదా? నేను మీకు సూర్యుడు అంత వెలుగు ప్రసాదించలేకపోవచ్చు, కానీ ఆ సూర్యుని వంటి బుద్ధితో నేను దీపాన్ని వెలిగిస్తా ఉంటే ఈ దీపపు వెలుతురులో చూసే వెలుతురు నాకు చాలు కదండి. భగవద్గీతలో నాకు ఒక పదం అర్థమైనా చాలు కదండి. మళ్ళీ ఇంకా నన్ను పుస్తకాలు చదవమని బలవంతం చేయబాకండి, నాకు ఓపిక లేదు తండ్రి. సముద్రంలో ఇదంతా జ్ఞానేశ్వరి పలుకులేరండి, దాని మాటలతో నేను మాట్లాడుతున్నా అంతేనండి. మనకి ఇంకా 28 నిమిషాల టైం ఉంది. ఇప్పుడు సముద్రంలో దాని వ్యాప్తిని అనుసరించి ఆకాశం యొక్క ప్రతిబింబం పడుతుంది. అవును. ఇక్కడ కొంచెం ముఖ్యమైన పాయింట్ చెప్తాం, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సముద్రం ఎంత పెద్దదిగా ఉంటే అంత పెద్ద ఆకాశం దాంట్లో పడుతుంది అని మనం ఈ వైపు నుంచి ఆలోచించేది. అవునండి, కరెక్టే. ఇది అట్టు కాదు, లెక్క వేయాల్సింది. ఇప్పుడు కరెక్ట్ గా కనిపిస్తుంది మీకు, అది 3వ నేను లెక్కది. 2వ నేను లెక్క తెలుసా? ఆ సముద్రం ఆకాశాన్ని పోలుస్తున్నారు అంటే ఆ సముద్రం ఏదో కాదు, నా శరీరంలో పూజారి వెంకటేశ్వర శరీరంలో ఉండే నీళ్ళే సముద్రం. ఓకే, జలం. అవునండి. పూజారి వెంకటేశ్వర శరీరమే భూమి. అవునండి. ఇందులో ఉండే సుషుమ్న నాడిలో ఉండే ఖాళీ ప్రదేశమే ఆకాశం. ఓకే, ఆకాశం సుషుమ్నలో ఉండేది. ఓకే. సుషుమ్న అంటే ఇడాపింగల మధ్యన. అవునండి. సముద్రము అంటే నీళ్లుండే భాగం, భూమి అంటే గట్టిగా ఉండే భాగం. అవును. మరి శూన్యము అంటే ఖాళీగా ఉండే భాగం. మరి నేను ఖాళీ కదండి. మరి ఖాళీ అయిన వాడికి మరి ఎరుక ఖాళీ అయిపోతే మళ్ళీ అంత పరిపూర్ణమే కదండి. అవును. కాబట్టి సముద్రం దాని వ్యాప్తిని అనుసరించి ఆకాశం యొక్క ప్రతిబింబం పడుతుంది.
ఇక్కడ గురువు గారు చెప్పేది కూడా ఇదే, ఇంతకు ముందు కృష్ణప్రభు చెప్పింది కూడా అదే. బింబాన్ని అనుసరించి ప్రతిబింబం ఉంటది, బింబం లేకపోతే కూడా ప్రతిబింబం పడుతుందా? లేదు. బింబం శిష్యుడు లేదు కదా, ఇప్పుడు బింబం రద్దయినాడు కదా, బింబం రద్దయినాక మళ్ళీ ఇంకేంటి? అది బింబం లేకుండా ప్రతిబింబం ఉండదు. బింబ ప్రతిబింబానికి అతీతమైన అచల పరిపూర్ణుడే నువ్వు, మొదటి నేను. ఈ చెప్పిన గురు బోధను తాచి వినిడి బయలుగాంచి తనలేమి నిజంబై. ఈ సూచన అర్థమైపోతే చనియే శిష్యుడప్పుడు, నాకు తలపల మురత్నం గారు చెప్పలేదా ఇదంతా? అప్పుడే చనియే, అప్పుడే లేదు కదా, మరి ఇప్పుడు నుంచి వస్తా నేను. ఏదో మీరంతా అడిగినారు కాబట్టి మాట్లాడుతున్నాను అంతే తప్ప, మాట్లాడేవాడు శూన్యుడు కదండి. లేచెను గురుడవల మాట లేదా మీదన్, ఇంకేడుంది మాట? ఈ రోజు నేను మాట్లాడేదని చెప్తా ఉన్నానా? ప్రారంభం నుంచి మూగవాని మాటను శ్రోతలు కోటలు దాటింతురు, గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. ప్రతిరోజు ఇదే కదా చెప్తాను మీకు. చాలా క్లియర్ గా చెప్పారు. నేను లేకుంటే ప్రపంచం ఎక్కడ అనేది, మీరు బింబం లేకుండా ప్రతిబింబం, నేను లేకుండా. మరి సహజాచల రాజయోగి జ్ఞానయజ్ఞ ప్రసాద పంచదశి రాసుకోండి. లేని దానికి కనిపించేది లేదు. 12 అక్షరాలు ఉంటాయి, 12 అక్షరాలు. ఇది పంచదశి సూచన. ఇది మీరు ఎన్నదే పెట్టుకోండి, ఇంక తిప్పి తిప్పి అదే చూసుకోండి. లేని దానికి 5 అక్షరాలండి, కనిపించేది ఇంకొక 5 అక్షరాలండి, లేదు 2 అక్షరాలండి. ఇది 12 అక్షరాలు కదా. లేని దానికి కనిపించేది లేదు. మరి దీంట్లో బాగా గమనించండి, లేనిదేది అబద్ధపు గుర్తు, రెండో నేను. కనిపించేది ఏది? మూడో నేను. నామరూపాలు. లేనిది లేదని లేని దానికి తెలిస్తే మళ్ళీ లేని దానికి కనిపించేది లేని దానికి కనిపిస్తుందా? ఇప్పుడు మీరు ఉండేవారు అంటే మొదటి నేను. అదే 12 అక్షరాలతోనే మళ్ళీ చెప్తా చూడండి. ఉన్నదానికి 5 అక్షరాలు, కనిపించేది 5 అక్షరాలే, ఉంది 2 అక్షరాలు. చూసుకోండి, ఉన్నదానికి కనిపించేది ఉంది, అదే మొదటి నేను. అది 2 కాదు, దానికి రెండవది లేదు. అది మీకు నిన్న కూడా చెప్పుంటాను ఈ విషయం. అది ప్రత్యక్ష ప్రమాణం, అది దానికి రెండోది లేదు. ఇది తప్ప ఏమీ లేదని మొదటిది మొరపెట్టుచుండు ముదమున వినుమా. ఆయన చెప్పిన పద్యాలను మనం బట్టి పట్టుకుంటామంటే మన అనుభవం ఎప్పుడా? టాపిక్ అదే కదా మనకు. పరిపూర్ణము పరిపూర్ణుడికి అనుభవమే, అది ఈరోజు ఇదే కదా. పరిపూర్ణము పరిపూర్ణుడికి అనుభవమే, ఏమిటేముంది? కాబట్టి మళ్ళీ జ్ఞానేశ్వరి దగ్గరకు వచ్చేస్తున్నానండి. సముద్రమున దాని వ్యాప్తిని అనుసరించే ఆకాశం యొక్క ప్రతిబింబం పడుతుంది. నేనంటాను, చూసేవాడి యొక్క ఆలోచన బట్టే ప్రపంచం ఉంటుంది అంటాను. అంటే మనసు కంటే వేరుగా ప్రపంచం లేదు. చూసేవాడి ఆలోచన బట్టే మనకు ప్రపంచం ఉంటుంది. నిద్రలో మీరు చూస్తున్నారు ప్రపంచాన్ని, అది కరెక్ట్ అంటారా గురుగారు? ఏమో మీరనండి, గాఢ నిద్రలో మీరు ప్రపంచాన్ని చూస్తున్నారా? లేదు, చూసే ఆలోచన బట్టి ప్రపంచం ఉంటుందంటారా? ఆలోచన బట్టి ఉంటుంది అంటున్నాను. ఆలోచనలో నువ్వు లేకపోతే ప్రపంచం కూడా లేదు. అది కరెక్ట్, అందులో డౌట్ లేదు. అందుకనే 2 పక్కన పక్కనే పెట్టాను. ఇది గురువు దగ్గరికి పోవాల్సిందే, నాకు చేత రాదు. చూడు, లేని దానికి కనిపించేది లేదు అంటే మనసును బట్టి ప్రపంచం. ప్రపంచం ఉన్న ప్రపంచాన్ని మనం చూస్తాం గురువు గారు, ఉన్నది ఉన్నట్టుగా చూస్తాం, అంతే కదా. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. ప్రపంచం ఉండదు కదా గురువు గారు. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. ప్రపంచం ఎలా ఉందో దీన్ని అలా చూస్తాం మనం, అంతేగాని ఉండదు కదా గురువు గారు. కాదండి, చెడు కాదుగా. కాదండి, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. చూడండి, ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టు మనం చూడం. మనం చూసేదాన్ని బట్టి ప్రపంచం ఉంటది, చూసేవాడి చూపును బట్టి ప్రపంచం ఉంటది. అది ఎంతవరకు కరెక్ట్ గురువు గారు? నిరూపిస్తాం ఇప్పుడే.
చూడండి, ప్రపంచం ఉండేటట్లు ప్రపంచాన్ని యథాతథంగా చూసేట్టుగా ఉంటే ఒకే టీచర్ పాఠం చెప్తే అంతమందికి అన్ని తెలుగులు అన్ని రకాలు ఎందుకు తింటారు? ప్రపంచాన్ని ఉండేటట్టుగా చూస్తే రామాయణం అందరికి సమానం కదా. రామాయణం అందరికి సమానమే. రండి రండి అట్టే ఆగండి. అందరికీ రామాయణం సమానమైనప్పుడు మీకు అర్థమైన దాకా వదలబాకండి. రామాయణం అందరికీ సమానమైనప్పుడు విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం రాసి జ్ఞానపీఠ అవార్డు పొందాడు. అదే రామాయణం పైన మరి సీతమ్మ పాత్రను అలుసుగా తీసుకొని రామాయణ విషవృక్షం అని రాశారు ముప్పాల రంగనాయకమ్మ. అవునండి. ఒకే రామాయణం ఒకరికి జ్ఞానపీఠ సంపాదించి పెట్టింది, ఒకరికి విమర్శలు తెచ్చిపెట్టింది. మరి దీన్ని బట్టి రాముడు అందరికీ సమానం కనిపించాలి కదా. మరి రాముడు మరి రావణాసుడికి ఒక రకంగా ఒకే అన్నదమ్ములు కదా, విభీషణుడికి ఒక రకంగా కనిపిస్తాడేమి? అవును. అంటే రావణాసుడికి ఒక రాముడు, విభీషణుడికి ఒక రాముడు, వీళ్ళిద్దరికి ఇద్దరున్నారా? ఒకటేనా? అట్లా అంటారా? ఓకే. నేనేమనలా, మీరే అనాలి అదంతా. అంటే ఇప్పుడు కరెక్టే, రాముడికి వాళ్ళ దగ్గర ఉన్న పరివారానికి రాముడు పెద్ద గ్రేటు, వాళ్ళకి రాముడు గొప్ప కాదు, కానీ రాముడి దగ్గర గొప్ప. ఇప్పుడు చెప్పండి, విభీషణుడి ప్రపంచం వేరే, రావణుడి ప్రపంచం వేరే, అవునా? వేరే. ఓకే. విభీషణుడు రాముడు వేరే, రావణాసురుడు రాముడు వేరే, అంతేనా? అంతేలేండి. ఎవరు అభిమానిస్తే అది వాళ్ళకి బాగున్నట్టు అనిపిస్తుంది. కరెక్టే. ఇప్పుడు దీన్ని బట్టి మనసు కంటే వేరుగా ప్రపంచం లేదు. అది అందుకని రామం అంటే సీతమ్మ చెప్తారు సీతారామాంజనేయ సంవాదంలో, దశరథుని కొడుకు కాదు నాయన, నా భర్త కాదు నాయన, రామం అనేటువంటి పదం రమించేవాడు రాముడు. రమించుట అంటే ములుగుచ్చ సందులేని తత్వం ఏదైతే ఉందో అది తెలిసిన రాముడు, అది తెలిసిన వాడిని రాముడు అని చెప్పాలి, అందరినీ రాముడు అనకూడదు. మరి అది ఒకటే, అది అది దాంట్లో మార్పు లేదు. అంతే. కాబట్టి ఈ గ్రంథ విషయం కూడా ఈ రోజు పౌర్ణమి నాటికి మరి పాల్గొన శుద్ధ పౌర్ణమికి ముగియనున్న పూర్ణాహుతి గావించబడుతున్నటువంటి ఈ జ్ఞానయజ్ఞం కూడా ఎంతో మంది మనసుల్లో మరి అంత ప్రశాంతతను కల్పించిన ఈ జ్ఞానయజ్ఞం కొంతమంది మనసుల్లో మరి ఇబ్బంది కూడా కలిగిస్తా ఉంది కదా. అవును. కనుక ఇదే విధంగా ఈ గ్రంథ విషయం కూడా వ్యాసుని వంటి దివ్యమైన బుద్ధిమంతులు, ప్రత్యక్ష శ్రోతలు మాత్రమే దీనిలో సంచరిస్తారు, దీన్ని అభిమానిస్తారు. కానీ ఈ యొక్క వ్యతిరేకించే వాళ్ళు కూడా ప్రత్యక్ష శ్రోతగానే నేను చూడగలుగుతానండి. అంతే కదా. ఇప్పుడు భగవద్గీత పనికిరాదు అని చెప్పడానికే బెల్లం కొట్టులో తీసుకుపోయి పెట్టారంట, పెండ్ అయినప్పటికీ. అతనికి కూడా మీలాగా ఎందుకు కనపడలేదు చెప్పండి? ప్రపంచం వాళ్ళదే. అది 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 కానీ ఆయన కూడా పరిపూర్ణుడే. పరిపూర్ణుడు కాదు, మనకెందుకు? అది ఇప్పుడు వచ్చారు దారిలోకి, సరిపోయింది. అంతేనండి, అంతేనండి. ఆయన పరిపూర్ణుడో కాదో మనకెందుకు అంటే అక్కడ మళ్ళీ నాగేశ్వర ప్రసాద్ పోయినాడని అర్థం. నాగేశ్వర ప్రసాద్ ఉంటే మళ్ళీ వాళ్ళ ప్రపంచం కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఆడు మొదటి నేను ఉంది కాబట్టి నాగేశ్వర ప్రసాద్ లేడు ఇంకా. అంతే అంతే. నెక్స్ట్ చూడండి, కొనసాగిస్తానండి. ఇప్పుడు మీకు క్లియర్ డౌట్ ఏంటంటే ప్రపంచం ఎట్టుందో మనిషి అట్ట చూస్తాడు అని మీరు అనుకున్నారు. అవునండి. కాదండి, మనిషి ఎట్ట ఆలోచన ఉంటే ప్రపంచం అట్ట కనిపిస్తుందండి. ఒకప్పుడు అన్నయ్య నాకు మీరే తల్లి మీరే తండ్రి అన్నటువంటి తమ్ముడికి మరొకప్పుడు మరి నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వదగినంత వాడుగా ఎట్ట కనిపించాను? అవును. అంటే వాడికి అప్పుడు లబ్ధి వచ్చేటప్పుడు నేను దేవుడిగా కనిపిస్తా, వాడికి 10 రూపాయలు నష్టం వస్తే నేను దెయ్యంగా కనిపిస్తా. అంతే. ఇప్పుడు చెప్పండి, ఎవరి ప్రపంచం వాళ్ళది. అంతేనండి, అందులో డౌట్ చాలా క్లియర్ గా ఉంది. అందరికీ ఒక ప్రపంచమే, శూన్యం. ఇప్పుడు అంతేగా. ఇప్పుడు రాజకీయాల్లో పార్టీలు ఉంటాయి చూడండి, మరి ఒకరికి ఒకళ్ళు లైక్ అవుతారు, ఒకరికొకరు లైక్ అవుతారు. అది 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 అదే ఒక రోజు ఒక రాజకీయ నాయకుడిని ఇతను లేకపోతే నాకు జీవితం లేదు, ప్రపంచానికి ఇతను నాయకుడు కావాలి అంటారు ఒక రోజు. అవును, ఆడెళ్ళి పార్టీ మారితే మళ్ళీ అది వేరే. మళ్ళీ అదే విధంగా అతన్నే మళ్ళీ తిరిగి మాట్లాడతారు. అవును. అట్లా ప్రపంచం ఎవరి ప్రపంచం వారిదే అంటే అర్థం ఏంటంటే ఎవరి మనో వికాసం బట్టి వాడికి ప్రపంచం అలా తెలుస్తుంది అర్థం అండి.
అంతేది ఎవరు మనోవికాసం బట్టి ప్రపంచం వారికి తెలుస్తుంది. మరి ఉండేటప్పుడు కేవలం ఈ దృష్టితో నా వంటి అల్ప బుద్ధి కూడా మరి ఇందులో మరి అల్ప బుద్ధి పూజారి వెంకటేశము భగవద్గీత వ్యాఖ్యానానికి పూనుకోకూడదు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి? శివరామ దీక్షిత అచల గురు సాంప్రదాయం ఇది జ్ఞానేశ్వర్ రాసిందని చదువుతున్నాను అంతేనండి నేను. కేవలం ఈ దృష్టితో మీరు చూడండి, ఏనుగులు స్నానం చేసేటువంటి కొలంలో దోమలకు కూడా స్థానం ఉంటది కదా. అట్టేనండి అట్టే ఏనుగులు స్నానం చేసేటువంటి కొలంలో దోమలకు కూడా స్థానం ఉంటది కదా. ఎందుకంటే దోమ డైరెక్ట్ వెంకటేశ్వర మీద వాలొచ్చండి, అంత అదృష్టం ఉందండి. మరి అలాంటప్పుడు పూజారి వెంకటేశాన్ని మాత్రం మీరు ఎందుకు ఆశ్రయించుకుంటారు తండ్రి? కాబట్టి అల్పమతి అయినటువంటి నేను భగవద్గీత వ్యాఖ్యానానికి పూనుకోకూడదు అనడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించుకోండి తండ్రి. శ్రీ 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 శివరామ దీక్షిత అచల గురు సాంప్రదాయం అనే పేరు పెట్టుకున్నావు కదా కొడుకు నాగేశ్వరరావు గారు. దీంట్లో మీరు భగవద్గీత వ్యాఖ్యానం చేయబాకండి అన్నటువంటి వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. నాలాంటి అల్ప బుద్ధి భగవద్గీతను వ్యాఖ్యానించకూడదు అని చెప్పడం ఎంతవరకు సమంజసం అండి? ఇప్పుడు మందర పర్వతం లాంటి పెద్ద పెద్ద జలచరాలు సంచరించేటువంటి సముద్రంలో చిన్న చిన్న ముత్యాలను కూడా చూడండి. పర్వతంలో సముద్రంలో తిమింగిలాలే మీకు కనిపిస్తా ఉండే పెట్టపడిగినటువంటి చిన్న చేప అయినటువంటి నేను కనపడలేదా మీకు? కాబట్టి అరుణుడు అంటే సూర్యుడు అండి. ఎప్పుడు కూడా సూర్యుడు తన రథంపై కూర్చొని ఉంటాడు. మీరు ఎక్కడి నుంచి అక్కడికి చూసేది మాని ముందు నా మనసులో నుంచి ఒకసారి తొంగి చూడండి. ఇందుచేత ఎల్లప్పుడు కూడా సూర్యుడిని చూస్తా, ఇప్పుడు సూర్యుడు చూస్తా ఉన్నాడు అనేటువంటిది ఎంతవరకు సమంజసం చూడండి. అట్లా మీరు గాన నాలో నుంచి చూశారనుకోండి, మీకు మీరు కనపడరు. మొదటి నేనే కనిపిస్తుంది, అప్పుడు విమర్శించేదానికి నువ్వు కనపడవు. చిన్న చిన్న సూచనలు అంతేనండి, ఏం లేదు. కానీ సూర్యుడు చూడలేడు కరెక్టే, మరి నా లోపల నన్ను చూడమంటారు కదా, అదేంటి మరి దాని కథ ఏంటి మరి? అదేనండి, మూడవ నేనులో ఉంటే కావూరి నాగేశ్వర ప్రసాద్ పూజారి వెంకటేశాన్ని వేరుగా చూస్తాడు. రెండవ నేనులో నుంచి కావూరి నాగేశ్వర ప్రసాద్ అయినా పూజారి వెంకటేశం అయినా ఒకటిగానే చూస్తాడు. అది సూర్యుడిని చూడడం అంటే. ఇట్లా కాకుండా ఒక అద్దం మరొక అద్దంలో ఏం చూస్తుంది? ఒక అద్దం మరో అద్దంలో తన యొక్క ప్రతిభాన్ని అక్కడ చూస్తుంది. చూసేది ఏడుందని అడగరా మీరా? చూసేవాడు లేదని చెప్తే కదా, అట్లా చెప్పరా? చూడటానికి లేదు, అర్థం చూడలేదు, అది అలా రిఫ్లెక్షన్ అంతే. కాబట్టి రిఫ్లెక్షన్ నాగేశ్వర ప్రసాద్ది. మీరు అద్దంలో ఏం చూస్తుంది అంటే అక్కడ చూసేవాళ్ళు లేరని చెప్పకుండా ఉండరు చూడండి. అంటే అర్థం ఏంటి? ఇక్కడ నాగేశ్వర ప్రసాద్ తో మీరు కష్టపడుతున్నారు. నాగేశ్వర ప్రసాద్ని తీసేస్తే ఏం చేస్తారు తెలుసా మీరు? అప్పుడు అదేంటండి పూజారి వెంకటేశం గారు 2 అద్దాలను పెడితే అక్కడ చూసేవాడు అద్దాన్ని ఎటు చూస్తుందండి అని అడగాల. అంటే అద్దం ఎట్టా చూస్తుంది? చూసేది ఉండదు. అట్లా ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండే పరిపూర్ణాన్ని చూసేది ఏముంది? ఇంకా అక్కడ చక్కని సూచన ఇచ్చారు గురుగారు. వాళ్ళ అర్థం చూసేది ఉండదు అన్నప్పుడు ఈ పరిపూర్ణుడు కూడా చూసేది ఉండదు. అది దృశ్యరహిత ద్రష్ట అర్థం లాంటి వాడుకోవచ్చు. మిగతా వాళ్ళందరూ అతనిలో ఏమైనా దోచుకొని పోవచ్చు. నా దగ్గర నుంచి ఎంతమంది మాట్లాడితే ఏమైనా తీసుకొని పోవచ్చు. పూజారి వెంకటేశం ఎవరిని ఏమి చేయలేడండి. ఎందుకు తెలుసా? అందరినీ పరిపూర్ణుడిగా చూసేవాడు ఎవరినైనా ఏం చేస్తాడు? ఇక్కడ ద్రష్ట లేడు, దృశ్యరహిత ద్రష్ట, చూడకనే చూస్తున్నాడు. అవునండి. నాకు అందరు ఒక్కటే, కానీ నేను మాత్రం 2 రకాలుగా కనిపిస్తున్నాను. అంటే ఇప్పుడు ఒక ఆవిడ అష్టోత్తర శతనామావళి రాశారు సహజాచల రాజు అయిపోయిన. అర్జెంట్ గా దాన్ని గ్రూప్ లో పెట్టండి గురువు గారు, దాన్ని ఏదో వీడియో చేయండి, అవన్నీ అవసరం లేదమ్మా అని చెప్పిన నేను. వింటున్నారు, భలే శ్రద్ధగా వింటున్నారు ఈ మాటలు మాత్రం. ఇంకొక ఆయన అన్ని ఈ జ్ఞాన యజ్ఞాన్ని ఎవరెవరు వింటా ఉన్నారో వాళ్ళ ఇంట్లో కాడికి అంతా పోయి దాన్ని ఎందుకు మీరు వింటారు అంటాడు. ఆయన అందరికంటే బాగా వింటాడు. ఎందుకు వింటారు దీన్ని? ఇది పనికిరాదు, భగవద్గీత పనికిరాదు అంటాడు కదా. మరి ఆయన వినకుండా ఉండొచ్చు కదా. అంటే ఆయనే మొదటి భక్తుడు ఇందులో. మరి దీన్ని బట్టి మీరు చెప్పండి, అందరిని వినొద్దని చెప్పి ఆయన వింటున్నాడు, ఆయన వినకుండా ఉండమనా?
ఆయన అనుకుండా ఉండలేడు. ఎందుకు తెలుసు? ఆయనే మొదటి భక్తుడు దీనికి. అది ఆయనకు తెలియలేదు. ఇంకా తెలిస్తే మాట్లాడేవాడు ఉండడు. ఇంకా ఇందుచేత ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ సూచన దేనికి తెలుసా? లోకేష్ గారి సూచన. ఇప్పుడు సూర్యుడిని చూడడం ఉంటుందా? చూడకపోవడం ఉంటుందా? మరి లోకేష్ గారు వెళ్ళి జ్ఞానయజ్ఞాన్ని వింటున్నటువంటి వాళ్ళ అడ్రస్ ఎత్తుకుని పోయి వీళ్ళని దీన్ని మీరు వినొద్దండి అని చెప్తూ ఆయన వింటున్నాడనే విషయం ఆయనకు గుర్తులేదు కాబట్టి ఆయన పరిపూర్ణుడు అని నేను అంటాను. దీన్ని వినొద్దన్నప్పుడు ఆయన కూడా వినకూడదు. మరి ఇది వెతికి దీంట్లో ప్రతి చిన్న మాటకి పెడర్థాలు తీస్తున్నాడంటే ఆయన అందరికంటే గొప్ప భక్తుడు. ఇందులో సద్గురు భక్తుడు అంటే ఆయన పూజారి వెంకటేశానికి వ్యతిరేక కావచ్చు, అది వేరే విషయం. ఆయన సద్గురు భక్తుడేనండి. మళ్ళీ డౌట్ వచ్చింది, మళ్ళీ మీకేం డౌట్ వచ్చేసిందే? క్లియర్ కదండి? అంతేలేదు. అయినప్పటికీ భూమిపై పాకేటువంటి చీమ సూర్యుని వైపు చూస్తా ఉంది. అవును, నన్ను ఒక చీమలాగా చూడండి మీరు. కాబట్టి అంటే చీమకు సూర్యుడికి వేరే వేరే సృష్టి, అందరికి ఒకటే కదండి. అట్లా నా వంటి అమాయకుడు కూడా దేశ భాషలో గీతని స్వేచ్ఛా గేయానువాదం చేయడం నాకేం పెద్ద విచిత్రం కాదండి. మా అమ్మ నాకు లాలిపాట పాడేది నేను వినలేదు. మా తమ్ముడికి మా చెల్లెలకు లాలిపాట పాడేటప్పుడు ఆ ట్యూన్ నా మదిలో బాగా నాటింది. గురువు గారు చెప్పిన భగవద్గీత జ్ఞానం ఇంకా బాగా నాటింది. ఈ రెండు కలిసి పాంచజన్యంగా పురుడు పోసుకున్నాయి. అది ఉత్తర గీత గర్భగీతలకు కూడా పాకింది. అవి బాగా జీర్ణం కావడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం గురుగీత కూడా స్వేచ్ఛాగయనవాదం అయిపోయింది. ఇదంతా గురు మహిమ, సద్గురు మహిమ తప్ప నాదే ఉంటదండి. అంతే, నో డౌట్. మరి మీరంతా తండ్రిలాగా ముందు నడుస్తా ఉంటే, తండ్రిలాగా మీరందరూ గురు పరంపరలోని మీరంతా ముందు నడుస్తా ఉంటే అతని వెనకాల అడుగుల్లో అడుగు వేసుకున్నా నేను ముందుకు వెళ్ళిపోతా కదండి. గురువే నడిపిస్తున్నాడు గురుగారు. మరి అదే నేను చెప్పేది. ఇప్పుడు తండ్రికి ప్లేస్ తెలుసండి, అడ్రస్ అంతా ముందే తెలుసు. కొడుకు తెలియదండి. కానీ తండ్రి అడుగుల్లో అడుగు వేసుకుంటా పోతే తండ్రి చేరే ప్లేస్ కొడుకు కూడా ఆటోమేటిక్ గా. మరి అందుకే ఈ జ్ఞానయజ్ఞ వ్యాఖ్యాన ప్రయత్నం అండి, నా కోసమేనండి, ఇంకా ప్రజల కోసం కాదండి. నేను కూడా ప్రత్యక్ష శ్రోత సద్గురుమూర్తి చేరిన ప్రదేశాన్ని నేను కూడా చేరగలను కదండి. కాబట్టి అతని తండ్రి వెనకాలనే అడుగేసుకుంటూ పోయినటువంటి బిడ్డ తండ్రి చేరిన ప్రదేశానికి చేరడం నిజమైతే నేను కూడా జన్మరహితున్న అవకాశం నాకు కూడా ఉంటుంది కదండి. నేను కూడా మానవ జన్మ వచ్చింది కదండి, నేను కూడా మానవుడే కదండి. సరిగ్గా ఇదే విధంగా వ్యాసదేవుని వెంట నడిచినటువంటి గీతా భాష్యకారులు ఎంతో మంది, ఇప్పుడు మీ తల వెంట్రుకల్లో ఉన్నంత మంది రాశారు దీనికి. మరి పూజారి వెంకటేశం కూడా స్వేచ్ఛా గేయానువాదం ఎందుకు రాయకూడదండి? మరి నేను కూడా గురు పరంపరలోని తండ్రులంతా అడుగు పెట్టినటువంటి అడుగుల్లో అడుగు వేసుకుంటూ పోతూ ఉంటే మరి నా పని మాత్రం అయోగ్యము, అనుచితము అంటే ఎట్టండి? ఆ పదాలంతా ఆయన రాసిందేనండి. అయినప్పటికీ మీరెంతమంది విమర్శించినప్పటికీ నేను మాత్రం జగద్గురు ఆదిశంకరులు శ్రీ 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 శివరామ దీక్షితులు కృష్ణ ప్రభువులు ఈ జ్ఞానేశ్వరి చేరిన స్థానానికి నేను కూడా చేరగలననే నమ్మకం నాకు ఉన్నదండి. సింహం పిల్ల సింహమేనండి. అయినప్పటికీ నేను ఉపయుక్త స్థానాన్ని ఖచ్చితంగా చేరుకుంటాను. ఏం తెలిస్తే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదు, దాన్ని ఖచ్చితంగా తెలుసుకుంటాను నాకు నమ్మకం ఉందండి. మీరెంతమంది వ్యతిరేకిస్తే నా ఉత్సాహం అంత పెరుగుతుందండి. ఇదిగాక నెక్స్ట్ మరో దృష్టాంతం, ఒక 4 దృష్టాంతాలు చెప్పి ముగిస్తానండి. మనకు ఇంకా 7 నిమిషాలు. నాలో ఎంత ఓర్పు ఉంది తెలుసా? జ్ఞానేశ్వరి చెప్తారు అన్నమాట. భూమికి ఎంత ఓర్పు ఉందో అంత ఓర్పు నాకు కూడా ఉందండి. కాబట్టి మీరు ఎవరేమన్నా చెప్పండి, స్థావర జంగమాదుల వల్ల భూమి ఏమన్నా నొప్పి పడుతుందా? ఒక తల్లి ఎంత ఆనందంగా బిడ్డను కంటుందో అదే విధంగా భూమాత భూమి తల్లి ఈ పూజారి వెంకటేశాన్ని కూడా కనింది కదండి.
మరి నాకు అనంతమైన ఓపిక ఉండాల. పృథివీతో సమానమైనటువంటి ఓపిక ఉన్నవాడికి అచల పరిపూర్ణ ప్రబోధ పట్టుబడును. నంబర్ 2, ఎవడి నుంచి అయితే అమృతమును సంపాదించి చంద్రుడు జగత్తంతటికి శీతలమునర్చుకున్నాడో, సూర్యుడి నుంచే కదండి. సూర్యుడి నుంచి మరి కిరణాలను తీసుకొని రాత్రుల్లో పంటలకి చల్లదనాన్ని కలిగిస్తా ఉండే చంద్రుడు ఎంతో, నేను కూడా నా గురుదేవులైనటువంటి తలపల మునిరత్నం గారిలోని జ్ఞాన సూర్యుని నుండి వెలుతురుని విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని చంద్రుడి వలె జ్ఞాన యజ్ఞంలో చంద్రకిరణాలను వెదజల్లుతున్నానని అనుకుంటున్నానండి. కాబట్టి నా జన్మ కూడా ధన్యమవుతుందని నాకు నమ్మకం ఉందండి. గురువు గారు పరమయ్యారనే ఇది మొదటి వార్షికోత్సవం ఆదివారం. అంతటా ములుగు చెందని సందు లేకుండా నా సద్గురుమూర్తి నిండి ఉన్నారండి. నాతో మాట్లాడుతున్నటువంటి నా మాట వింటున్న ప్రతి ఒక్కరిలో నా సద్గురుమూర్తి నాకు సూచన చేయగలరండి. ఎప్పటికైనా అచల పరిపూర్ణాన్ని నేను ఏం తెలిస్తే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదు, దాన్ని తెలుసుకోగలగనేటువంటి ఆత్మవిశ్వాసం నాకు ఉన్నదండి. నంబర్ 3, ఎవడి శరీరం యొక్క అసలైన తేజస్సును పొంది సూర్యుడు తన అంధకారాన్ని దూరమనర్చుతున్నాడో, అంటే స్విచ్ చేస్తే ఖచ్చితంగా అక్కడ వెలుతురు ఉంటుంది. సందేహం ఉందా? లేదు. మరి మానవ మాత్రుడైన నాలో సద్గురుమూర్తి వెలిగించినటువంటి దీపం పరిపూర్ణాన్ని ఎందుకు చూపించదనుకుంటారు మీరు? కాబట్టి శరీరం యొక్క అసలైన తేజస్సును పొందినప్పుడు సూర్యుడు అంధకారమును దూరం చేస్తాడు. సద్గురు నాలో పూజారి వెంకటేశానికి ఉండే జనన మరణాలని రద్దు చేస్తాడు. మీకు ప్రతిరోజు చెప్తూ ఉంటాను, గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. ఓత్తమది నాకు తెలీదు. గురు కృపా సిద్ధిని ఎంత పొందినానో, ఎంత ఆనందం పొందుతున్నానో నాకు తెలియదు, వాళ్ళు వీళ్ళు చెప్తే తప్ప. 3 ఉదాహరణలు అయిందండి. నంబర్ 1, నాకు భూమికి భూమికి ఉన్నంత ఓర్పు ఉంది. 2, నేను మద్గురుదేవులైనటువంటి తలపల మునిరత్నం గారి నుంచి జ్ఞాన సూర్యాన్ని అందిపుచ్చుకుని చంద్రుడి వలె ప్రపంచానికి చల్లదనాన్ని వెదజల్లుతున్నానని వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటారు. నంబర్ 3, నిజంగా సూర్యుడు చంద్రుడిని కరుణించడం నిజమైతే నన్ను కూడా నా గురువు కరుణిస్తాడండి. ఆయన సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాదులో ఉండి ఖచ్చితంగా నాకు అవసరమైన ప్రశ్నలు నాకు తెలియకపోయినా ఆయన ఇచ్చేస్తున్నాడండి. కొన్ని చాలా కోఆపరేషన్ ఉన్నాయండి వాళ్ళ. కనుక నెక్స్ట్ నంబర్ 4, దేని నుంచి అయితే సముద్రానికి నీరు వస్తుందో, దేని నుంచి అయితే నీటికి రుచి వస్తుందో, దేని నుంచి అయితే తీపికి తీపే వస్తుందో, దేని నుంచి అయితే వాయువుకు కూడా బలం వస్తుందో, గాలికి, దేంట్లో అయితే ఆకాశం వ్యాప్తి పొంది ఎన్నో జీవరాశులు మరి జ్ఞానానికి ఉజ్వల రాజ్య వైభవం కలుగుతూ ఉందో, దేని నుంచి అయితే వేదముల మధుర వాక్కు కూడా పలుకుతూ ఉందో, దేని నుంచి అయితే మరి ఈ యొక్క జ్ఞానయజ్ఞం అంతా చెప్పబడుతూ ఉందో, ఏదైతే సుఖానికి కూడా సుఖమో, ఏదైతే ఉత్సాహానికి కూడా ఉత్సాహమో, సమస్త నామరూపాలకి ఆకారానికి అతీతమైనటువంటి నామరూప క్రియ రహితమైనటువంటి దాన్ని ఏ సద్గురుమూర్తి ద్వారా అయితే తెలుసుకోవచ్చో అటువంటి సద్గురే నా గురు తలపల మునిరత్నం అండి. మరి అటువంటి ఆయన అందరికీ ఉపకారం అనొచ్చును. ప్రతిరోజు ఇప్పుడు చూడండి మీరు, ఎప్పుడో కుడుపూడి నాగేశ్వరరావు 7 వచన పంచామృతాలు, ఆయన రచన పంచామృతాలని యూట్యూబ్ లో పెడితే ఈరోజు పూజారి వెంకటేశం వాక్యాన్ని గురువాక్యంగా దృఢీకరించడం కోసం మా సోదరుడు మరి శ్రీమించు అచల ప్రవక్త ప్రియ శిష్యుడు పరిపూర్ణ దయానిధి వైహరి ప్రతిరోజు మా గురువు గారి వాక్యాలు 1 నిమిషానికి పరిమితం చేసి పెడుతున్నాడా లేదా? మరి ఆ విధంగా ఎవరైతే అందరికి ఉపకారం చేస్తారో అటువంటి సద్గురుమూర్తి నా గురుమూర్తి. కాబట్టి నా గురుదేవుల కృప వలన నేను కూడా మీతో పాటు కరతేరుటకు అనుమతి కోరుతూ 1110 రోజుకు సెలవు. మిగతా విశేషాలు 1111 రోజు చూద్దాం. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా,
ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసినయ్యా. గురుభక్తి గల వారికి గురు కృపా కటాక్ష వీక్షణముల ఈ తార్థ సందేశము తప్పక పరమపద ప్రాప్తియగును. సంజయుని ఈ పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక
పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమీ లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం